హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోలార్ ప్యానల్స్ గురించి తెలుసుకుందాము. ఈ సోలార్ ప్యానల్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అయితే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించేది 585 వాట్స్ అన్నమాట. 585 వాట్స్. ఈ వాట్స్ తోటి మనం ఈ వాట్స్ వల్ల మనం ఎన్ని ప్యాన్స్ వాడవచ్చు, అదేవిధంగా ఎన్ని బల్బ్స్ వాడవచ్చు, అదేవిధంగా టీవీ కూడా వర్క్ అవుతుందా లేదా, కొంతమందికి ఫ్రిడ్జ్ కూడా వర్క్ అవుతుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ ప్యానల్స్ అనేవి మనం మెయిన్గా ఏంటంటే మంచి హై క్వాలిటీ సోలార్ ప్యానల్స్ ఎక్కడ ఉంటాయంటే లూమ్ సోలార్ ప్యానల్స్ అనమాట. ఈ లూమ్ సోలార్ ప్యానల్ అనేది కంపెనీ పేరు. ఈ లూమ్ సోలార్ ప్యానల్లో మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది, చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. అయితే మెయిన్గా ఏంటంటే ఈ ప్యానల్స్ అనేవి మనకు ఏ కాలంలో అయినా కానీ మనకు కరెంట్ అనేది అవసరం లేదనమాట. మనకు ఈ ప్యానల్స్ అదేవిధంగా సోలార్ బ్యాటరీస్ ఉంటే సరిపోతుంది. మనకు పవర్ అనేది మనకు ఎండ ఉంటే చాలు, పవర్ అనేది మనకు జనరేట్ అయితేనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇవి 585 వాట్స్ కాబట్టి మనకు మినిమం మనము ఒక లిమిట్గా వాడుకుంటే మనకు ఇంచుమించు 10-12 గంటలు అయితే మనకు వర్క్ అయితే అవుతుంది అనమాట. మామూలుగా మనము ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి కదా, ఎల్ఈడి బల్బ్స్ వాడుకుంటే మనకు చాలా తక్కువ కరెంట్ అయితే కాలుతుంది. అదేవిధంగా మనకు ఈ 585 వాట్స్ సోలార్ ప్యానల్ వల్ల మనకు 4 ప్యాన్లు వస్తాయి. అదేవిధంగా ఇంచుమించు 15 బల్బ్స్ అంటే ఇంచుమించు ఎంత 20 వాట్స్ ఉందనుకోండి బల్బు, అటువంటి 5-6 అయితే వెలిగించుకోవచ్చు. అదేవిధంగా 4 ప్యాన్లు, అదేవిధంగా ఒక టీవీ అయితే వర్క్ అవుతుంది. అదేవిధంగా కొంతమంది అయితే డౌట్ కూడా అడుగుతున్నారనమాట. మెయిన్గా ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ కానీ అదేవిధంగా ఫ్రిడ్జ్లు పనిచేస్తాయా లేవా అనేవి అడుగుతారు అనమాట. అయితే పనిచేస్తాయి, కాకపోతే మనము 585 వాట్స్ అయితే మనం వాడుతున్నాం కదా, 580 వాట్స్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ లెవెల్ వరకు మాత్రమే పనిచేస్తాయి అనమాట. మెయిన్గా ఏంటంటే మీరు సోలార్ ప్యానల్ పెంచుకుంటూ పోతే అవి కూడా వర్క్ అవుతాయి అనమాట. ఇంచుమించు మనకు ఈ వాషింగ్ మిషన్ అదేవిధంగా ఈ ఫ్రిడ్జ్లు వర్క్ కావాలంటే ఇంచుమించు మీరు అప్రాక్సిమేట్లీ 10 lakhs అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. అవన్నీ వర్క్ కావాలంటే ఈ ఫ్యాన్లు, బల్బులు, ఈ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ వర్క్ అవ్వాలంటే ఇంచుమించు మీరు 10 lakhs వరకు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఎంత అంటే కేవలం 24,000 అనమాట. 24,000 ఎట్లుంటుంది, 10 లక్షలు ఎట్లుంటుంది మీరే ఆలోచన చేయండి. అదే 24,000 కేవలం సోలార్ ప్యానల్స్ మాత్రమే వస్తాయి. మీరు ఇక్కడ గమనించండి. మనం బ్యాటరీస్ అనేవి మనం సపరేట్స్ అయితే తీసుకోవాలన్నమాట. అది మొత్తం క్యాల్కులేషన్ అయితే చేయాలి. అది ఏ విధంగా క్యాల్కులేషన్ చేసి తీసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏదైనా సరే మనం ఒక బల్బు కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ అది ఎంత వాట్స్ పైన వర్క్ అవుతుందో మొత్తం టోటల్గా క్యాల్కులేషన్ చేసి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది 585 వాట్స్ అనమాట. ఇంచుమించు ఒక 4 ప్యాన్లు, అదేవిధంగా ఒక టీవీ, అదేవిధంగా ఇంచుమించు 10-15 బల్బ్స్ అంటే నార్మల్ బల్బ్స్, ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి కదా, అలాంటి బల్బులు అయితే వర్క్ అయితే అవుతాయి అనమాట. ఇంకా మీకు ఈ రేంజ్లో కావాలంటే ఇంచుమించు మాకు వాషింగ్ మిషన్ అంత వర్క్ కావాలంటే మీరు మినిమం అయితే 8 నుంచి 10 lakhs అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సోలార్ ప్యానల్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది కూడా పెంచుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే వర్క్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.